హలో ఫ్రెండ్స్, హాలీవుడ్ స్ట్రైక్స్ కారణంగా ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఎంసీయూ థండర్బోల్ట్స్ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలైకి పోస్ట్పోన్ అయింది. ఈ మూవీలో ఫ్లోరెన్స్ ప్యూ, హారిసన్ ఫోర్డ్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రసెల్, సెబాస్టియన్ స్టాన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక రీసెంట్గా ఇన్విన్సిబుల్ సిరీస్లోని మార్క్ గ్రేసన్ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన స్టీవెన్ యెన్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశాడు. అండ్ రిపోర్ట్స్ ప్రకారం మార్వెల్ అతన్ని ఈ మూవీలో కనిపించబోయే సెంట్రీ క్యారెక్టర్ కోసం క్యాస్ట్ చేశారు. కానీ ఇప్పుడు అతను ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లడం వలన ఈ సెంట్రీ క్యారెక్టర్లో ఇప్పుడు ఎవరు నటించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. లాస్ట్ ఇయర్ జరిగిన స్ట్రైక్స్ కారణంగా ప్రాజెక్ట్ డిలే అవ్వడం అండ్ షెడ్యూలింగ్ కంప్లీట్స్ వలన అతను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. కానీ అతనికి ఎంసీలో పార్ట్ అవ్వాలని కూడా ఉంది. అందుకోసం అతను మరొక అవకాశం కోసం మార్వెల్కి టచ్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడు సెంట్రీ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్లో ఎవరు నడిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ మూవీ 2025 జూలై 25న రిలీజ్ అవబోతుంది. అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అసాల్ట్ అండ్ హెరాస్మెంట్ కేసులో జొనథన్ మేజర్స్ గిల్టీగా ప్రూవ్ అవడంతో మార్వెల్ అతన్ని ఫైర్ చేసింది. అయితే మార్వెల్ ఇప్పుడు క్యాంగ్ ది కంకరర్ క్యారెక్టర్లో మరొకరిని తీసుకుంటారా, లేదా ఆ క్యారెక్టర్కి బదులుగా మరొక విలన్ క్యారెక్టర్ని ఈ మల్టీవర్స్ సాగాకి మెయిన్ విలన్గా పరిచయం చేస్తారనేది ఇంకా తెలీదు. అయితే గత కొద్ది రోజుల నుండి యుఫోరియా, ఫియర్ ది వాకింగ్ డెడ్ వంటి సిరీస్లో నటించిన కోల్మ్యాన్ డొమింగోని మార్వెల్ క్యాంగ్ క్యారెక్టర్ కోసం క్యాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందనే రూమర్స్ వస్తున్నాయి. అండ్ అతను మంచి యాక్టర్ అవడం వలన ఫ్యాన్స్ కూడా మార్వెల్ అతన్ని క్యాంగ్ రోల్కి తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. అంతేకాదు షీ-హల్క్ సిరీస్లో నిక్కీ రామోస్ క్యారెక్టర్లో నటించిన జింజర్ గోంజాగా కూడా సోషల్ మీడియాలో ఈ రూమర్కి సపోర్ట్ చేస్తూ ఆమె కూడా కోల్మ్యాన్ని క్యాంగ్గా చూడాలని అనుకుంటున్నట్టు చెప్పింది. అండ్ కోల్మ్యాన్ రీసెంట్గా అటెండ్ అయిన ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఈ రూమర్స్పై స్పందించాడు. అతను ప్రస్తుతం ఏం చేయాలో దాని గురించే చూస్తానని, తన చుట్టూ జరుగుతున్న చర్చల గురించి తనకు తెలుసు అని, అయితే ఇది ఎంతవరకు నిజమో తనకు కూడా తెలియదని అతను చెప్పాడు. తన టీం దగ్గర నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని, సో ఇది నిజమో కాదో నేను చెప్పలేనని చెప్పాడు. సో అతను ఈ రూమర్ అబద్ధమని చెప్పలేదు, అలాగే నిజమని కూడా చెప్పలేదు. అయితే ఫ్యాన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ని అతను అప్రిషియేట్ చేశాడు. అండ్ బెన్సోలో కప్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో కోల్మ్యాన్ క్యాంగ్గా ఉంటే ఎలా ఉంటుందో ఒక డిజిటల్ ఆర్ట్ వర్క్ ద్వారా చూపించారు. మరి మార్వెల్ క్యాంగ్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. అలాగే డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో చార్లీస్ థెరాన్ క్లియా క్యారెక్టర్ డాక్టర్ స్ట్రేంజ్ని మీట్ అవుతుంది. అండ్ ఆమె ఒక బ్లేడ్తో డార్క్ డైమెన్షన్కి పోర్టల్ని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత స్ట్రేంజ్ క్లియాతో కలిసి డార్క్ డైమెన్షన్కి ట్రావెల్ చేస్తాడు. అలాగే మార్వెల్ స్టూడియోస్ క్యారెక్టర్ ఎన్సైక్లోపీడియా బుక్ ద్వారా క్లియాకి ఉన్న పవర్స్ గురించి రివీల్ చేశారు. క్లియా తన పవర్స్తో డిఫరెంట్ డైమెన్షన్లకి పోర్టల్స్ని క్రియేట్ చేయగలదు. అలాగే ఆ డైమెన్షన్లోకి ట్రావెల్ కూడా చేయగలదు. అండ్ మూవీలో ఆమె యూజ్ చేసిన ఆర్మర్ వచ్చేసి లైట్ వెయిట్ ఆర్మర్. మల్టీవర్స్ ట్రావెల్కి ఆమె ఈ ఆర్మర్ని యూజ్ చేస్తుంది. క్లియా డార్క్ డైమెన్షన్కి చెందిన సార్సరర్. అంతేకాదు డోర్మాముకి నీస్ కూడా. సో ఈ క్యారెక్టర్ స్ట్రేంజ్కి లాగానే చాలా స్ట్రాంగ్. ఆమెకున్న పూర్తి పవర్స్ని మనకు ఇంకా రివీల్ చేయలేదు. మార్వెల్ కామిక్స్లో క్లియా స్ట్రేంజ్కి లవర్ అండ్ వైఫ్ కూడా. అంతేకాదు డార్క్ డైమెన్షన్ నుంచి తన అంకులైన డోర్మాముని బ్యానిష్ చేసిన తర్వాత ఆమె డార్క్ డైమెన్షన్కి రూలర్గా మారుతుంది. క్లియా అండ్ డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్స్ నెక్స్ట్ సీక్రెట్ వార్స్ మూవీలో మనకు కనిపించే అవకాశాలున్నాయి. డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో క్లియా స్ట్రేంజ్ వలన క్రియేట్ అయిన ఇంకా షన్ని ఫిక్స్ చేయడానికి అతని హెల్ప్ తీసుకుంటుంది. అండ్ సీక్రెట్ వార్స్ మూవీలో మనకు ఇంకా షస్ని చూపించబోతున్నారు. యూనివర్స్లు కొలాడ్ అవ్వబోతున్నాయి. సో ఆ మూవీలో ఈ 2 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే మార్వెల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన బ్రాడ్ వెండర్బామ్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ ఎంసీయూ క్యానన్ అని, అది సాక్రెడ్ టైమ్లైన్కి చెందింది అని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు. ఈవెన్ రీసెంట్గా రిలీజ్ అయిన ఎకో ట్రైలర్లో కూడా నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్కి చెందిన కొన్ని షార్ట్స్లని చూపించారు. సో నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ అండ్ ఎంసీయూ ఒకే యూనివర్స్కి చెందినవి. అయితే బ్రాడ్ నెట్ఫ్లిక్స్కి చెందిన మిగిలిన మార్వెల్ షోస్ కూడా ఈ సాక్రెడ్ టైమ్లైన్కి చెందినవా లేదా అనేది చెప్పలేదు. అతను కేవలం డేర్ డెవిల్ గురించి మాత్రమే మాట్లాడాడు. అయితే ఈ ఎకో సిరీస్లో విన్సెంట్ కింగ్పిన్ క్యారెక్టర్తో పాటు చార్లీ కాక్స్ డేర్ డెవిల్ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి. అంతేకాదు ఈ సిరీస్లో
ఎకోకి డేర్ డెవిల్కి మధ్య ఒక ఫైట్ కూడా ఉండబోతుంది. అలాగే ఈ ఎకో సిరీస్ మార్వెల్ స్పాట్లైట్ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి సిరీస్. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్లో నెట్ఫ్లిక్స్ మార్వెల్ షోస్లో కనిపించిన జాన్ బెర్తల్ పనిషర్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. అలాగే మేకర్స్ ఈ సిరీస్లో క్రిస్టన్ రిటర్ జెసికా జోన్స్ క్యారెక్టర్ని కూడా ముందుగా చూపించాలని అనుకున్నారు. కానీ షెడ్యూలింగ్ కంప్లీట్స్ వలన ఆమె ఈ సిరీస్లో నటించడం లేదు. కానీ ఆ క్యారెక్టర్ ఫ్యూచర్లో ఎంసీయూలో కనిపించే అవకాశాలున్నాయి. సో నెట్ఫ్లిక్స్కి చెందిన పనిషర్, జెసికా జోన్స్ షోస్ కూడా ఈ సాక్రెడ్ టైమ్లైన్కి చెందినవే అని తెలుస్తుంది. మరి లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్లు కూడా ఈ సాక్రెడ్ టైమ్లైన్కి చెందినవేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. డెడ్లైన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీస్లో హికప్ ఫాదర్ అయిన స్టోయిక్ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన జెరార్డ్ బట్లరే లైవ్ యాక్షన్ మూవీలో కూడా తన క్యారెక్టర్లో నటించబోతున్నాడు. ఈ మూవీలో హికప్గా బ్లాక్ ఫోన్ మూవీలో నటించిన మేసన్ థేమ్స్ నటించబోతుండగా యాస్ట్రిడ్ క్యారెక్టర్లో డంబో ది లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్లో నటించిన నికో పార్కర్ నటించబోతుంది. రిమైనింగ్ క్యాస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ 13న రిలీజ్ అవబోతుంది. అలాగే డిసెంబర్లో నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ అయిన జాక్ స్నైడర్స్ రెబల్ మూన్ పార్ట్ 1 ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ మూవీ ఈ ఓటీటీలో పెద్ద హిట్గా నిలిచింది. అయితే ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి మాత్రం ఈ మూవీకి చాలా లో రివ్యూస్ వచ్చాయి. అండ్ మీరు ఒకవేళ ఈ మూవీకి అండ్ జాక్ స్నైడర్కి ఫ్యాన్ అయి ఉండి నెట్ఫ్లిక్స్ యూజర్స్ అయి ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్. నెట్ఫ్లిక్స్ రీసెంట్గా రెబల్ మూన్ మూవీకి చెందిన కొన్ని క్యారెక్టర్స్తో పాటు జాక్ స్నైడర్ ప్రొఫైల్ ఐకాన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దీంతో జాక్ స్నైడర్ నెట్ఫ్లిక్స్ ప్రొఫైల్ ఐకాన్గా మారిన మొట్టమొదటి డైరెక్టర్గా మారాడు. ఇలా నెట్ఫ్లిక్స్ మరే డైరెక్టర్కి ఇవ్వని ఒక అరుదైన గౌరవాన్ని జాక్ స్నైడర్కి ఇచ్చింది. స్నైడర్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్తో కొన్ని మల్టిపుల్ మూవీస్ అండ్ యానిమీ స్టైల్లో వెబ్ సిరీస్ని తీయడానికి ఒక ఆన్ గోయింగ్ అగ్రిమెంట్లో ఉన్నాడు. అండ్ ఈ పిక్లో మీరు జాక్ స్నైడర్ నెట్ఫ్లిక్స్ ప్రొఫైల్ పిక్ని చూడవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్